హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్ మొన్న వైసీపీ కార్యకర్త పైన ఒక టీడీపీ వ్యక్తి అతి దారుణంగా కత్తులతో నరికి చంపేశాడని చెప్పేసి ఆ వీడియోలు అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన వైసీపీ ఆయన, టీడీపీ ఆయనని ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఈ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు సార్ టీడీపీ వాళ్ళ పైన. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు. అటు జగన్ గారు కూడా మోదీ గారికి ఒక లేఖ రాశారు, శాంతి భద్రతలు లోపించాయి, ఒకసారి మీరు పరీక్షించాలని చెప్పేసి. ఏ విధంగా చూస్తారు సార్ వీటిపైన? రెడ్ బుక్ అని మనం మొదటి నుంచి అంటున్నాం కదా. లోకేష్ కొంచెం అనాలోచితంగా పనిచేశాడు. ఎందుకంటే లోకేష్ లాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు 10 పేర్లు గుర్తుంచుకోలేము, మనసులో ఉంచుకోలేమా? అది ఎట్లాంటి పరిస్థితుల్లో ఆ పేర్లు మనకు తగిలాయి. ప్రాణాపాయ సమయంలో అది కనిపించిన తండ్రి ఏమవుతాడో తెలియనటువంటి ఆందోళనలో వాళ్ళు ఎంత కష్టపెట్టారండి. అందులో భువనేశ్వరి దేవి ఒక మాట అంది, నా భర్త ఏమో జైల్లో, నా కొడుకేమో ఢిల్లీలో, నా కోళ్ళేమో క్యారేజీలు తీసుకొస్తుంది, నా మనవుడు ఒక్కడే దిక్కుమాలి పక్షిలా ఆయాలు చూసుకుంటున్నారు. ఎంత గొప్ప మాట అది. అది విన్న వాళ్ళకి ఎవరికైనా గుండె తరుక్కుపోద్దన్నమాట. అటువంటి సందర్భములు అన్నీ ఆయన తాలూకు మనసులో ఉన్నాయి కదా. ఆ మనసులో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక డైరీ అవసరం అవుతుందని నేను అనుకోను. అదే మొదటి నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నేను చెప్పానంటే నా మనస్సాక్షికి ఏది నచ్చుతుందో అదే చెప్తా. ప్రజలు ఏమనుకుంటున్నారో ఏం జరగబోతుందో నా ఆలోచన మేరకు ఆలోచించి చెప్తా. అదే చెప్పేసి రెడ్ బుక్ ఏమిటి, ఇంకోటి బ్లాక్ బుక్ అంటాడు, ఇంకోటి ఎల్లో బుక్ అంటాడు. ఈ బుక్కులేంటి అని అనిపించింది, అయిపోయింది. అయితే అప్పుడు ఏమంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తావా అంటే రెడ్ బుక్ తప్పితే ఇంకే బుక్కులు ఉండవా? కేసులు ఎంతోమంది పెట్టారు వైసీపీ కార్యకర్త, వైసీపీ నాయకుల మీద. మరి ఆ కేసు ఉండదా? రెడ్ బుక్లోనే ఉండవలసిన అవసరం లేదు. సమాజంలో అందరూ ప్రత్యక్షంగా చూస్తుండగా దాడులు జరిగాయి, అంటే అరెస్టులు జరిగాయి, ప్రశ్నించే వాళ్ళు తల పగిలిపోయాయి. ఇంట్లో వ్యభిచార కేసులు పెట్టారు. భార్యాభర్తలు పడుకున్నా గుప్పుడు గంజాయి తీసుకొని వెళ్ళి వీళ్ళిద్దరూ వ్యభిచారులు అన్నారు. ఇటువంటి కేసులన్నీ మీకు గుర్తుకు రాలేదు? వీళ్ళు పెడితే వాళ్ళు పెడతారు కదా. కాదంటే పరిపాలన మీది కాబట్టి మీ అవతల వాళ్ళు ఎవరైనా మీ మీద చేస్తే ఆ కేసు గురించి అంత ఆలోచించరు. కానీ మరి ఆలోచించవలసిన ఇంకోసారికి కేసు పెడితే ఆలోచించాలి కదా. నిన్న కాక మొన్న మా మిత్రుడు రఘురామకృష్ణరాజు కూడా చెప్పాడు కదా, బ్యాంక్ చేతి నేను అరెస్ట్ చేయకపోతే మనిషినే కాదని చెప్పాడు. తప్పే ఉంది ఇందులో. ఆయన ఏదో బుక్లో రాజకీయాలు కదా. అందువలన ఎవరు చట్టం నుంచి తర్వాత లా అండ్ ఆర్డర్స్ నుంచి ఎవరు తప్పించుకోలేరండి. ఆ ప్రధానమైన విషయాలు వాళ్ళు గుర్తుంచుకోవటం లేదు, కానీ తప్పించుకోలేరు. తర్వాత వాళ్ళు అంటే కూటమిలో ఉన్న నాయకులు తొందరపాటు ప్రదర్శిస్తే ఈ కొడాలి నాని ఉండడు, పేరుని నాని ఉండడు, వల్లభనేని వంశీ ఉండడు, అక్కడ రోజా ఉండదు, అనిల్ కుమార్ యాదవ్ ఉండడు, తర్వాత ఇక్కడ అమ్మాయి ఎవరు విడుదల రజనీ ఉండదు, ఎవరు ఉండరు, అంబటి రాంబాబు ఉండడు, ఎవరు ఉండరు. వెంటనే జైల్లో పెట్టేయచ్చు. వాళ్ళు కేవలం రాజ్యాంగపరంగా వాళ్ళ అంటే డాక్యుమెంటల్ విట్నెస్ పరంగా అప్పీల్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు. ఈలోగా కంగారు పడితే ఎలాగవుద్ది? ఇప్పుడు కొట్టకముందే అమ్మో బాబు అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. వాళ్ళకి కొట్టలేదు. కొట్టాలంటే రీజన్ చూపించి కొట్టాలి. అనవసరం తొందర పడలేదు. చంద్రబాబు పరిపాలన కనుక అంత తొందర పడ్డు. దానికి సరైనటువంటి డాక్యుమెంటల్ విట్నెస్ ఉన్నప్పుడే అది లా అండ్ ఆర్డర్స్ దృష్టి తీసుకొస్తాడు, కంప్లైంట్ ఇస్తాడు. లీగల్ అథారిటీస్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఏ శిక్ష వేయాలో వాళ్ళ తాలూకు అంటే నామ్స్ ప్రకారంగా వాళ్ళు శిక్ష వేస్తారు. ఆ శిక్షకి వీళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అర్థం లేకుండా అది ఊసిపోయిన మాటలు, కానీ అటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మోదీకి కంప్లైంట్ ఇచ్చాడు అంటే ఇక్కడ 2 విషయాలు మనకి స్పష్టంగా అర్థమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మోదీ దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఇప్పుడు లేవు గనక దయచేసి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగే పరిస్థితి వచ్చింది. అయ్యా జరిగింది మీ దృష్టికి తీసుకొస్తున్నాను, తమరు సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి, అయితే
ఆంధ్రదేశం అంతా రక్తపాతం అయిపోతుంది, విధ్వంసం అయిపోతుంది, అసలు ఈ నెల రోజుల పరిపాలన కూడా చూడలేకపోతున్నామని ఆయన రాశాడు. మోదీకి లేఖ రాశాడు. మోదీకి తెలీదా ఆంధ్రదేశంలో విధ్వంసం ఎప్పుడు పుట్టిందో, ఎలా ఎలా దాడులు జరిగాయో, ఎన్ని లక్షల కోట్లకు అవినీతి జరిగిందో, కొద్దిమంది మంత్రులు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారో. ఈరోజు తాజాగా చూసినట్టయితే విజయసాయి రెడ్డి గారికి అత్యంత ఆత్మీయురాలు, అంతకంటే వివరంగా మనం చెప్పుకోవద్దు, అత్యంత ఆత్మీయురాలు. ఇంటికి ఆ కొడుకు పుట్టినట్టయితే ఆ కొడుకు ఎవరి కొడుకు అనేది తీసి పక్కన పెడదాం. ఆ కొడుకు బాలసారి అయినప్పుడు బంగారు గొలుసు ఇచ్చాడు. తీరా తీగంతా లాగితే ఆ దేవాదాయ భూములన్నింటినీ కూడా సెటిల్మెంట్ చేసేసి కోట్లు సంపాదించేసింది ఈ శాంతి అనేటువంటి ఒక అమాయకంగా నటించినటువంటి జ్ఞాన. పైగా తిరిగి వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు, అది వేరే విషయం, దానికోసం ఇంకోసారి చెప్పుకుందాం. కానీ ఏంటంటే అధర్మంగా చూసింది నువ్వు, దాడులు చేయించింది నువ్వు, కేసులు పెట్టించింది నువ్వు, రక్తపాతం చవి చూసింది నువ్వు, నామినేషన్కి వెళ్తే చెయ్యి నరికేసింది నువ్వు, ఎంతమందిని చంపేసావో నీ తాలూకు దృష్టిలో భద్రంగా ఉన్నాయి. అంటే ఒక నెల రోజులు పరిపాలన చూడలేకపోయారు వాళ్ళు. ఒకరు మర్డర్ చేశారో లేదా ఏ కారణం చేశారో చట్టం ఎవరిని ఒప్పుకోదండి అనుకుంటాం. స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు కూడా చట్టం ఒప్పుకోదు. కళ్ళకు కనిపించేటువంటి నిజాన్ని చూస్తుంది, అక్కడ ఎంక్వైరీలు చేస్తుంది, టాప్ టు బాటం చేస్తుంది. పోలీసు విభాగం ఎవరో కళ్ళకు కనిపించిన వదిలేసి మాట్లాడేసి వెళ్ళిపోదు. డౌన్ టు ఎర్త్ ఎవరెవరు ఉన్నారు వీళ్ళకి సంబంధికులు అందరినీ కూడా మాట్లాడుతుందన్నమాట. అప్పుడు శిక్ష వేస్తుంది. అంతకుముందు నువ్వెందుకు కంగారు పడతావు? ఓడిపోయినోడివి, నీ సమాజం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు కదా. నువ్వు అనుకున్నట్టే సమాజం కూడా నిన్ను అనుకోవాలి కదా. మా జగనే మా పాలకుడు, జగనే మా ప్రభువు అనుకోవాలి కదా. అలాగ అనుకుంటున్నారా? మరి ఎందుకు ఇవన్నీ లేఖలు? అంటే సార్ వాళ్ళ వ్యక్తి పైన, వాళ్ళ కార్యకర్త పైన దాడి జరిగింది, అందుకోసం నిరసనగా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అంటే చేయొద్దు అని అంటారు సార్ మీరు? చెయ్యొద్దని చెప్పడం కాదండి. దీన్ని మోదీ దృష్టికి వెళ్తే నువ్వెన్ని దాడులు చేసావో, ఎన్ని హత్యలు చేసావో, నువ్వెన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు వెనుకేస్తున్నావో మోదీయే చెప్తారు కదా. అమిత్ షాయే చెప్తున్నాడు కదా, పబ్లిక్గా మీటింగ్లో మోదీయే చెప్పాడు కదా. ఇంతకంటే అత్యంత అధికమైనటువంటి అవినీతి ఎక్కడా జరగలేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకు పరిపాలనలో జరిగిందని పబ్లిక్గా మీటింగ్లో చెప్పాడు. అవినీతి పోవాలి, లిక్కర్ అవినీతి, గంజాయి అవినీతి, ఇసుక అవినీతి, ఇవన్నీ అవినీతిలే కదా. వాళ్ళు తెలిసిన తర్వాత మళ్ళీ కొత్తగా లెటర్ రాస్తే ఏం చూస్తారు? నవ్వుకుంటారు. అది నేను చెప్పేది. ఓ నెల రోజుల్లోనే ఇంత గలాబా సృష్టించేసినట్టు ఎలాగండి? ఇంకా మీరు చేసిన పనులు ఉన్నాయి కదా, దాని మీద కూడా విచారణ జరగాలి కదా. నువ్వు అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ అంత తీరిగ్గా లేరు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటున్నారు. వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళిపోతున్నారు. ప్రతి సోమవారం పోలవరం వెళ్ళిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడే కీలకంగా కేంద్రంలో కూడా మారాడు. అటువంటప్పుడు నువ్వు ఎవరు తాటాకు చప్పుళ్ళకి గుందేళ్ళు బెదిరుతాయా?